నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు పర్యటనకు వెళ్ళినప్పుడు జనాలు మొత్తం హెలిప్యాడ్ దగ్గరికి వచ్చేయడము, హెలికాప్టర్ని చుట్టుముట్టడము, ఒకటి రెక్కలు బిక్కోపోవడము, ఒక టైర్ బిక్కోపోవడము, ఒకటి సీటు బిక్కోపోవడము జరిగిందని వార్త అయితే వచ్చింది. మనమందరూ చూసాము. దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ వేసుకొని అన్న మాస్ లీడరు, అన్న జనాల్లోకి వస్తే ఇట్లా ఉంటుంది, జనాదరణ ఏమాత్రం తగ్గలేదు, నెక్స్ట్ రాబోయేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, అన్నని 2029లో ముఖ్యమంత్రి చేయడం ఖాయము అని చెప్పి ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసుకున్నారు. దాని వెనుక ఏం జరిగింది అనేది ఇక్కడ చూడండి. ఇదే సంఘటనలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పైన కేసు కూడా పెట్టారు. ఏం చెప్పారంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు పర్యటనకు వస్తానని చెప్పాడో అప్పుడు పోలీసులు భద్రత అయితే ఇచ్చారు. భద్రత ఏర్పాట్లు పరిశీలనలో భాగంగా హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి, అయ్యా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, నువ్వేదో కకృతి పడి డబ్బులు ఖర్చు తక్కువ చేసుకోవడం కోసము ఒక కంచెలాగా ఒక కర్రలతో పెట్టిండావు, ఇది సరిపోదు, 2 అంచెలతో భారీ బ్యారికేడ్లు అయితే ఏర్పాటు చేయాలి, ఇది వద్దు, ఇది మార్చండి అని చెబితే డబ్బులకు కకృతి పడ్డాడో లేకపోతే చూసుకుందాం అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఒక సన్న లైన్ లాగా కర్రలతో మాత్రమే పెట్టేసి వదిలేశారు. దాన్ని ఇప్పుడు పోలీసులు విచారణలో అయితే బయటపడింది. ఇటు చూడండి, ఉసిగొలిపి వీరంగం, పనిగట్టుకొని అరాచకం, ఇది కావాలనే చేసినారా లేదా బై మిస్టేక్ జరిగిందా అని చెప్పి విచారణ అయితే చేస్తున్నారు. జగన్ రామగిరి పర్యటనలో హెలికాప్టర్ ఘటనపై అనుమానాలు, పోలీసులపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై కేసు. ఈ నెల 8న వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ రామగిరి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద ఆ పార్టీ శ్రేణులు చేసినటువంటి అరాచకం వెనుక కుట్ర కోణం దాగి ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే హెలిప్యాడ్ వద్ద వేలాది మందితో వీరంగం సృష్టించి దాన్ని మాజీ సీఎంకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు భావిస్తున్నారు. సో వీళ్ళే గుమికూడి జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ సెక్యూరిటీ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు అని చెప్పి బురద జల్లడానికి ప్రీ ప్లాన్డ్ గా పోలీసులు చేసినటువంటి సూచనలను పరిగణలోకి తీసుకోకుండా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అక్కడ లోకల్ నాయకులు పోలీసుల మాట వినలేదు కాబట్టే ఆ సంఘటన జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక చూడండి, ముందు రోజే హెచ్చరించిన హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ రామగిరి రావడం పార్టీ కార్యక్రమం కావడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు చేసే కార్యక్రమాలన్నీ మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు. మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడ ఏర్పాట్లు చేసుకోవాలి. మీరు ముఖ్యమంత్రి కాదు కాబట్టి పోలీసులు మీకు వచ్చి బ్యారికేడ్లు వేసి గ్రీన్ మ్యాట్ వేసి ఒక వీడియో షూట్ చేసి ఇవ్వరు సార్. కాబట్టి మీరు ఎక్కడైనా పర్యటనకు వెళ్ళినప్పుడు మీ నాయకులను సోయిలో ఉండి మీకు రక్షణ ఇచ్చే బాధ్యతను వాళ్ళని తీసుకోమని చెప్పండి సార్. మీకు పోలీసులు భద్రత మాత్రమే ఇవ్వగలుగుతారు, కానీ మీకు గ్రీన్ మ్యాట్ వేసి నడిపించి ఒక వీడియో తీసి అయితే ఇవ్వరు సార్. చూడండి, పోలీసులు భద్రత మాత్రమే కల్పించారు. 7న కుంటిముద్ది వద్ద హెలిప్యాడ్ ను పరిశీలించిన పోలీసులు అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లు అత్యంత బలహీనంగా ఉన్నాయని, వాటిని మార్చి 2 అంచెలుగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని పార్టీ నాయకులను ఆదేశించారు. కానీ ఆ పార్టీ నాయకులు పట్టించుకోలేదు. ఎందుకో లెక్క బొక్క అనుకున్నారేమో తెలియదు, పట్టించుకోలేదు. వైకాపా నాయకులు వాటిని పట్టించుకోలేదు. జగన్ హెలికాప్టర్ దిగిన వెంటనే వైకాపా శ్రేణులు దూసుకురావడంతో బారికేడ్లు ఒక్క తోపుతోనే కిందకు పడిపోయాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఆయన పోయింది వాళ్ళను కుటుంబాన్ని పరామర్శించడానికి. జన సమీకరణ ఎందుకు చేశారు, బల ప్రదర్శన ఎందుకు పెట్టారు అనేది నిజంగా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానం మీద విచారణ అయితే చేస్తున్నారు. హెలికాప్టర్ ఎటు వెళ్ళినట్లు వైకాపా శ్రేణులు ఒక్కసారిగా మీద పడడంతో జగన్ హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్నట్లు ఆ పార్టీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తిరుగు ప్రయాణంలో జగన్ను వదిలేసి పైలట్ వెళ్లిపోవడంపై శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు విచారిస్తున్నారు. బెంగళూరులోని జక్కూరు నుంచి హెలికాప్టర్ బయలుదేరినట్లు గుర్తించారు. జగన్ను వదిలేసి వెళ్లిపోయిన హెలికాప్టర్ తిరిగి జక్కూరుకు చేరుకోలేదని విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ హెలికాప్టర్ కూడా ఎటు పోయిందో తెలియదంటారు. రెక్కలన్నీ పీక్కపోయినారు. ఉందో లేదో ఆ హెలికాప్టర్ మరి విచారణలో అయితే బయటపడుతుంది. సో పరామర్శకు వెళ్ళి
వాళ్ళని ఓదార్చి ఏదో 10వ 10కో చేతిలో పెట్టి అమ్మా నేనున్నాను మీ కుటుంబానికి అని భరోసా ఇవ్వాల్సింది పోయి ఈ విధంగా జన సమీకరణ చేసి బల ప్రదర్శన చేయడం వల్లే, అందులోనూ కేవలమైనటువంటి ఏర్పాట్లు అక్కడ లోకల్ నాయకులు చేయడం వల్లనే ఆ సంఘటన అయితే జరిగినట్లు తెలుస్తుంది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.